ప్రైజ్ లార్డ్. ఆగస్టు 30వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అవును క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ లోక ప్రేమకు దేవుని ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ లోకంలోని ప్రతి ప్రేమ అశాశ్వతమైనది. అది కొంతవరకు మాత్రమే నిలిచి ఉండును. పరిమితి గల ఈ లోక ప్రేమ అయితే క్రీస్తు ప్రేమ శాశ్వతమైనది. దానికి అవధులు లేవు, పరిమితులు లేవు. అందుకే ప్రేమను గూర్చి పౌలు తన పత్రికలో ఇలా రాస్తున్నాడు: ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డాంబికంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు అని వ్రాస్తున్నాడు. ప్రేమ శాశ్వత కాలం నిల్చును. కానీ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిల్చును. వాటిలో శ్రేష్టమైనది ప్రేమయే. వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక. ఆమె ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.